నెల్లూరు నగరంలోని స్థానిక అంబేద్కర్ భవనం నందు సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పందిటి సుబ్బయ్య మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఏబీఎం కాంపౌండ్ నుండి ర్యాలీగా బయలుదేరి నత్తకి సెంటర్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాలోని ప్రతి మాదిగ కుటుంబం నుంచి ఓ వ్యక్తి చొప్పున తరలి రావాలని, మాదిగలకు రావాల్సిన రాజకీయ ప్రాధాన్యం, ఎమ్మెల్యే ఎంపీ సీట్ల కేటాయింపు, ఏబీసీడీ వర్గీకరణ తదితర అంశాలపై ప్రభుత్వానికి తెలియపరిచే విధంగా ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. రేపు 10వ తేదీ నెల్లూరులో జరగబోయే మాదిగల యుద్ధభేరి మహాసభ ఏబీఎం కాంపౌండ్ నుంచి ఇండియాలో 4 గంటలకు బయలుదేరి నత్తకి సెంటర్లో అనంతరం బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం, అందువలన జిల్లాలో ఉండే మాదిగలందరూ రేపు శనివారం సాయంత్రం 4 గంటలకి ఏబీఎం కాంపౌండ్కి వస్తే అక్కడి నుండి భారీ ర్యాలీ అనంతరం భారీ బహిరంగ సభ జరుగుతుంది. అందువలన నెల్లూరు జిల్లాలో ఉండే మాదిగలందరూ మాదిగలకి రాజకీయ ప్రాధాన్యత గురించి, అదేవిధంగా మాదిగలకు సంక్షేమం గురించి, అదేవిధంగా మాదిగల అభివృద్ధి కోరుకునే మాదిగలందరూ కూడా రేపు జరగబోయే మాదిగల యుద్ధభేరి మహాసభకి ఇంటికి ఒకరు సప్పన వచ్చి మాదిగల యుద్ధభేరి మహాసభను విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అందువలన ప్రతి ఒక్క మాదిగలు, ప్రతి ఇంటికి ఒక మాదిగల తప్పున వేలాది మంది మాదిగలు వచ్చి మాదిగల యుద్ధభేరి మహాసభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. అందువలన నెల్లూరు జిల్లాలో గత పట్రా ప్రకాశ్రావు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒక 3 ఎమ్మెల్యేగా పట్రా ప్రకాశ్రావు ఉండేడు ఎమ్మెల్యేగా, ఆయన తరం నుంచి కూడా ఏ రాజకీయ పార్టీలు కూడా మాదిగలకు సీట్ ఇచ్చి మాదిగల్ని ఎమ్మెల్యే చేసిన పాపం పోలేదు. ఇది ఎంత దౌర్భాగ్యం అంటే ఇది మాదిగలు చేసుకున్న పాపం, ఇది మాకైతే అర్థం కావట్లేదు. ఈ జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 4 లక్షల మంది పైగా మాదిగలు ఉంటే ఈ నెల్లూరు జిల్లా మాదిగల్లో ఒక ఎమ్మెల్యే సీటు కానీ 2 చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా ఎత్తుకుంటే 5 అసెంబ్లీ సీట్లు, 2 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఆ ఎంపీ సీట్లు, ఆ ఎమ్మెల్యే సీట్లు ఒక్క సీటు కూడా మాదిగలు ఇవ్వకుండా మాదిగలకు అసలు ఈ జిల్లాలోనే ఓట్లు లేనంటే విధంగా ఈ రాజకీయ పార్టీలో మాదిగలను మోసం చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా మాదిగలకు సీటు ఇవ్వలేదు కదా సరే, కనీసం మాదిగలు నామినేట్ పదవుల్లో కూడా మాదిగలు న్యాయం చేయకుండా మాదిగలు మోసం చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా మాదిగలకి ఎక్కడ కూడా ఎమ్మెల్యే సీటు ఇవ్వాల, 5 అసెంబ్లీలో 2 ఎంపీల్లో కనీసం ఎమ్మెల్సీలన్నా మాదిగలకి ఇచ్చి న్యాయం చేయాలని అదే మేము గొంతు దించుకొని అరుస్తున్నా కూడా మాదిగలు ఊచెత్తిన పార్టీ కూడా ఎక్కడా లేదని మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఎస్సీ కమిషన్ చైర్మన్ మాదిగలకు ఇవ్వాలి, జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటైన కాడి నుంచి కూడా ఎస్సీ కమిషన్ మాదిగలకు ఇవ్వలేదు, ఆ కమిషన్ చైర్మన్ మాదిగలకు ఇవ్వాలని అనేక దఫాలుగా గొంతు చించుకొని మేమందరం కూడా పెద్ద పెద్ద ధర్నాలు, ర్యాలీలు కూడా చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వానికి చేంగుంటున్నట్టు లేదు. ఎందువల్లంటే అసలు మాదిగలు ఈ జిల్లాలో ఉన్నారా లేరా అనే విధంగా అన్ని రాజకీయ పార్టీలు మాదిగలను మోసం చేస్తూ ఉన్నాయి.